నమస్తే వన్ టీవీ ఓం శక్తి భక్తి ఛానల్ కు స్వాగతం. శ్రీ నరసింహుడు సత్యోజాతుడు అంటే భక్త రక్షణార్థం అప్పటికప్పుడు అవతరించిన మూర్తి. ఆపదలలో ఉన్న భక్తులను వేడుకున్న వెంటనే కాపాడగల దయగల దేవుడు నరసింహస్వామి. అందుకనే శ్రీ శంకరాచార్యులంతటి వారు తనని ఆపదల నుండి రక్షించమని శ్రీ నరసింహస్వామిని వేడుకుంటూ కరవాలంబన స్తోత్రం చేశారు. అంతటి దయామయుడైన ఆ స్వామి కృష్ణానది తీరాన వెలిసిన 5 క్షేత్రాలను పంచనారసింహ క్షేత్రాలంటారు. అంతేకాదు ఈ 5 క్షేత్రాలలో స్వామిని ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. వీటిలో మనమిప్పుడు మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వైభవం గురించి తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లాలో ఉన్న మంగళగిరి ఒక చిన్న గ్రామం. ఈ గ్రామం గుంటూరు నగరం నుండి 21 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతం గుంటూరు అలాగే విజయవాడ ప్రాంతాలకి ఒక ప్రధాన పర్యాటక మజిలి. మంగళగిరి అంటే అర్థం పవిత్రమైన కొండ. నూలు వస్త్రాలకి అలాగే ఎన్నో ఆలయాలకి ఈ మంగళగిరి ప్రాంతం ప్రసిద్ధి. మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి అంటే మనందరికీ ఎనలేని భక్తి. కోరికలు తీర్చే ఈ పానకాల స్వామికి మహా చరిత్ర ఉంది. ఆయనను ఒక్కసారి దర్శించుకుని పానకం సమర్పిస్తే చాలు పాపాలు పోయి పుణ్యం కలుగుతుందని, కోరికలు తీరిపోతాయని ప్రసిద్ధి. అయితే ఈ మంగళగిరి పానకాల స్వామికి మరో విశిష్టత కూడా ఉంది. ఆయనకు ఎంత పానకం పొయ్యాలనుకుంటామో అందులో సగం తీసుకుని మిగతాది మనకిచ్చేస్తారు. ఆ ఇచ్చిన ప్రసాదం సాక్షాత్తు ఆ స్వామివారే ఇచ్చారని మహాప్రసాదంగా తీసుకుని వస్తాం. ఇక స్వామివారి ప్రసాదం తీసుకునేటప్పుడు మనిషి గుటకలేసినట్లే గుటకేసి పానకాన్ని మహా ఇష్టంగా తాగుతారు. అయితే భక్తులు స్వామివారికిచ్చిన పానకం దేవునికి సమర్పిస్తారు. మరి ఆ పానకం ఎటు వెళుతుంది? ఆ పానకం స్వామివారు తాగుతున్నారు సరే, అంత పానకం ఎక్కడికి వెళుతుందనేది ఇప్పటికీ మిస్టరీనే. ఇది స్వామివారి మహిమ అనేది మనందరి నమ్మకం. ప్రఖ్యాతమైన లక్ష్మీనారాయణ స్వామి ఆలయం ఈ గ్రామంలోనే ఉంది. ఎంతో మంది భక్తులు స్వామివారి దర్శనార్థం ఈ ఆలయానికి విచ్చేస్తూ ఉంటారు. ఒక కొండపైన ఈ ఆలయాన్ని నిర్మించారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ కొండ ఒక అగ్ని పర్వతంగా ఉండేది. సముద్ర మట్టం నుండి 30 అడుగుల ఎత్తులో ఈ ఆలయం ఉంది. స్వామివారికి పానకాన్ని నైవేద్యంగా అర్పిస్తారు. మంగళగిరి నరసింహుని పానకాల స్వామి అని పిలుస్తారు. ఈ స్వామి నోటిలో పానకం పోస్తే గుటక వేసిన శబ్దం వినిపిస్తుందంటారు. మంగళగిరి అగ్నిపర్వతం కనుక పానకం పోసి భక్తులు చల్లారుస్తూ ఉంటారని లౌకికులు చెబుతారు. ఎంత పానకం పోసినా గర్భగుడిలో చీమలు ఈకలు కనిపించకపోవడం భక్తులను ఆశ్చర్యంలో ముంచుతుంది. ఫాల్గుణ శుద్ధ చతుర్దశి నాడు మంగళగిరి స్వామికి కళ్యాణం నిర్వహిస్తారు. కలియుగంలో బెల్లపు పానకాన్ని సమర్పిస్తున్నారు. పానకాల స్వామి ఆలయంలో లోహంతో చేసిన స్వామి ముఖం మాత్రమే తెరిచిన నోటితో దర్శనమిస్తుంది. భక్తులు స్వామికి సమర్పించే పానకాన్ని స్వామి నోట్లో పోస్తారు. పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం వినిపిస్తుంది. అప్పుడు పానకం పోయడం ఆపి మిగతాది భక్తులకు ప్రసాదంగా ఇస్తారు. ప్రతిరోజు పానకం వినియోగం అవుతున్న గుడిలో ఒక్క చీమ కూడా కనిపించకపోవడం ఇక్కడ విశేషం. వందలాది ఏళ్ల నుండి స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇన్నేళ్ల నుండి పోసిన పానకం ఎక్కడికి వెళుతుందనేది ఆసక్తికరం. ఇందులో స్వామిని కాని ఆయన మహిమను కాని తక్కువ చేయటం కాదు. ఆయన మనందరికీ దేవుడు, కొండపై మన కష్టాలను తీర్చే దేవుడు. కాకపోతే సైన్స్ పరంగా ఏమైనా విశిష్టత ఉందా అని కొంతమంది ప్రశ్నలు లేవనెత్తున్నారు. ఇక ఈ ఆలయ చరిత్రకు వస్తే కొన్ని వేల కోట్ల క్రితమే పర్యాత్ర రాజు కొడుకు హ్రస్వశృంగికి శారీరక వైకల్యం ఉంది. దీంతో ఈయన తన మనోవేదనను ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడేవారు. ఒకరోజు దేవదేవుణ్ణి కోరుకుంటే తేరిపోతుందని విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేశాడు. అలా కొన్నేళ్లు చేశాడు. తన తపస్సు కోసం వైకల్యం కారణంగా ఏనుగు ఆకారంలో మోకరిల్లి విష్ణు నామస్మరణ చేస్తూ తపస్సు చేశాడు. అలానే చేస్తూ చేస్తూ పర్వతంలా మారిపోయాడు. పర్వతంలా మారిపోయిన అతనిపై నరసింహస్వామి వెలిశాడని ప్రతీతి. ఆ శ్రీ విష్ణువు సుదర్శన చక్రం కూడా మంగళగిరి గుహలకు వచ్చిందనేది మరో కథ. కృతయుగంలో జరిగిన కథ ప్రకారం నమూచి అనే రాక్షసుడు దేవదేవతలను పీడిస్తూ ఉండేవాడు. అయితే ఆ దేవదేవుళ్ళు మహావిష్ణువుని వేడుకోగా కోపంతో రగిలిపోయి సుదర్శన చక్రం ప్రయోగించాడు ఆ విష్ణువు. దాని నుంచి తప్పించుకోవడానికి ఆ రాక్షసుడు మంగళగిరిలోని పర్వతంలో దాక్కుంటాడు. కానీ సుదర్శన చక్రం నుండి తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యం కాదు. ముల్లోకాలలో ఎక్కడున్నా సరే వధకు గురవాల్సిందే. నమూచి కూడా గుహలో దాక్కున్నా కూడా సుదర్శన చక్రం వేటుకు బలవుతాడు.
అయితే అక్కడికి వచ్చి చచ్చిపడిపోయున్న నమూచిని చూసిన విష్ణువుకు కోపం చల్లారదు. ఆగ్రహంతో ఊగిపోతూ ఉంటాడు. ఆయన్ని చూసేందుకు కూడా దేవతలు భయపడ్డారు. దాంతో ఆయనను చల్లబరచాలని పానకం ఇచ్చి చల్లబరిచే ప్రయత్నం చేశారు. అయితే ఆయన పానకం కొంత తీసుకుని కొంత తిరిగి ఇచ్చేయడంతో వాటిని వాళ్లు కూడా దేవదేవుడి ప్రసాదంగా భావించి తీసుకున్నారు. ఇక అక్కడి నుంచి సాక్షాత్తు ఆ విష్ణువే నరసింహ రూపంలో కొలువై సగం పానకం దేవుడు తాగి మిగిలిపోయిన సగం మనకిస్తున్నాడనేది భక్తుల నమ్మకం. కానీ మంగళగిరి గుట్టపై బెల్లం పానకం డ్రమ్ముల కొద్దీ వస్తూ ఉంటుంది. స్వామివారికి నిత్యం నైవేద్యంగా పానకం సమర్పిస్తూ ఉంటారు. కానీ ఊతద్దం పెట్టి వెతికినా కూడా ఎక్కడా చిన్న చీమ కూడా కనిపించదు. ఇదంతా స్వామివారి మహిమే. పైగా ఇక్కడ నిలవైన దేవుడు మొహం మాత్రమే ఉంటుంది, అది కూడా కవచం కప్పినట్లుగా. ఎందుకంటే ఆయన ఉగ్రరూపం చూసి తట్టుకోలేము. మిగతా నరసింహుని క్షేత్రాల్లో మొత్తం శరీరం కనిపిస్తుంది, కానీ మంగళగిరిలో మాత్రం ప్రత్యేకమైన రూపం. ఇవి పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయ విశేషాలు. మరొక ఆలయ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.